ఆయన ఫుల్ వీడియో కావాలని అయితే పెట్టారు కదా, అంటే ఇన్ని హామర్స్ మధ్యలో కేవలం ఒక్క పేరు మాత్రమే ఆస్ట్రేలియన్స్ టైప్లో అవి ఎందుకు అని చెప్పేసి. సో నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతా, లేదంటే కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్ అంటే తెలుసు కదా, సో థంబ్నెయిల్ పెడతా కదా, మనం పేరు రాస్తాం కదా, సో దాని కింద అయితే మోర్ అని ఉంటుంది, దాన్ని నొక్కితే డిస్క్రిప్షన్లో కింద లింక్ అయితే వస్తుంది, అందులో పెడతా. లేదు అంటే కమెంట్ సెక్షన్లో అయితే పెడతా అనమాట. సో వాటి తాలూకు ఇంపార్టెన్స్ ఏంటి అంటే, నాకు అదొక గోల్డెన్ పేర్ టైప్ అన్న, ఎందుకో తెలీదు. అది 2020 ఫిబ్రవరిలో నేనైతే వీడియో అయితే రికార్డ్ చేసి నా యూట్యూబ్ స్టార్ట్ చేసే ఫస్ట్ వీడియో అనమాట. అందులో కింద బ్లాక్ కలర్ ఉంటుంది, ఆ పవరే ఇప్పుడు మన దగ్గర ఉన్న పెయిరింగ్లో పవర్ అనమాట. సో దానికి మేల్ ఒకప్పుడు వేరే బర్డ్ అయితే ఉండేది, ఆ స్టోరీ చెప్తాలండి. దానికి మేల్ సెపరేట్గా ఉండేది. ఇప్పుడు ఇది తెచ్చి ఈ మేల్ తెచ్చి ఆల్మోస్ట్ 1 year 1.5 year అయితే అవుతుందన్నమాట. ఈ మేల్ తెచ్చి ఆ మేల్ చాలా బాగా ఇది చేసేది. తర్వాత ఈ మేల్ కూడా చాలా బాగుందన్నమాట, చాలా బాగా, అంటే ఫీమేల్ బట్టి మేల్స్ కూడా మారిపోతున్నాయి అనమాట. మేల్స్ నేను తెచ్చేటప్పుడు స్టార్టింగ్లో ఏవి వచ్చేవి కాదనమాట. సో ఆ ఫీమేల్ని చూసి మేల్స్ కూడా అలవాటు అయిపోయి నెమ్మదిగా అయితే మన దగ్గరికి అయితే వచ్చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు గట్టిగా చెప్పాలంటే బ్లాక్ కలర్ ఏదైతే ఉందో దానికంటే రెడ్ కలర్ అయితే చాలా బాగా రెస్పాండ్ అయితే అవుద్ది అనమాట మనిషికి. నేను మామూలుగా ఏదో మొబైల్ గెలుక్కుంటూ వెనక్కి తిరిగి మొబైల్ గెలుక్కుంటున్నాను అనుకోండి, వచ్చేసి భుజం మీద వాలడం కానీ, లేదంటే హెడ్ మీద వాలడం కానీ, నన్ను చెవులు కొరకడం కానీ ఇలా చేస్తుంది అనమాట. సో ఇంకా ఇదంతా గోల్డెన్ పేర్ అని ఎందుకన్నానంటే, నేను ఆల్మోస్ట్ 2 to 3 times ఈ పేరు అయితే అమ్మేయడం జరిగింది, సేల్ చేసేయడం జరిగింది. సేల్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్, అంటే సేల్ చేసిన తర్వాత నా క్యాబిన్లో ఎన్ని జరగకూడదో అన్నీ జరిగేవి అనమాట. పిల్లులు అటాకులతో బర్డ్స్ చనిపోవడం, బేబీ సరిగ్గా అవ్వకపోవడం. ఒక లక్కీ పేరు అంటూ మన క్యాబిన్లో ఒక లక్కీ పేరు అంటూ ఉంటుంది. అది ఓల్డ్ ఫ్యాన్సీయర్స్కి అయితే చాలా బాగా తెలుస్తుంది అనమాట. ఆ ఎమోషన్, అదొక ఎమోషన్ అనమాట. మన ఓల్డ్ బర్డ్స్ అనేది ఒక ఎమోషన్. ఆ బర్డ్ బయటికి ఇవ్వడం వల్ల నేను అలా ఫీల్ అయ్యేవాడినో తెలియదు, నిజంగానే అలా జరిగేవో తెలియదు అనమాట. నాకు గట్టిగా మాట్లాడితే ఆ పేరు, ఆ బర్డ్, ఆ బ్లాక్ బర్డ్ వచ్చిన తర్వాత నా క్యాబిన్ మొత్తం గోల్డెన్ క్యాబిన్లా తయారైంది. ఒకప్పుడు ఆ బర్డ్ ఉండేటప్పుడు కేవలం నా దగ్గర దౌడ్యాలు ఉండేవి, ఆ దౌడ్యాలు మొత్తం తీస్తాను, ఆ పేరు అలా ఉండిపోయింది అనమాట. అది దాంతోపాటు ఒక ఎల్లో కలర్ ఒకటైతే ఉంటుంది, మన ఒక వీడియోలో ఉంటుంది, షార్ట్ వీడియోస్లో చూడండి, అది క్యాబిన్ మీద ఉంటే కొమ్ము శనగలు అయితే నేను తినిపిస్తాను. షార్ట్స్లో చూడండి, ఒకసారి చెక్ చేయండి. కొమ్ము శనగలు అయితే నోటితో తినిపిస్తా. చెక్ చేసినట్లుంటే మాత్రం బై ఛాన్స్ ఇప్పుడు నేను ఏవేవైతే నేను లింకులు పెడుతున్నానో అవి చెక్ చేసి ఉంటే మాత్రం మీరు ఒకసారి నాకైతే మెసేజ్ అయితే ఆ ఓల్డ్ వీడియోస్లో మెసేజ్ అయితే ఒకసారి నాకు చేయండి, అంటే ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అని తెలుసుకోవడానికి అంతే. సో అది కూడా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా, 2 links ఇస్తా. నెక్స్ట్ వచ్చి అది సేల్ చేసిన తర్వాత అయితే మాత్రం నా దగ్గర బర్డ్స్ చనిపోయేవి, బేబీస్ అయ్యేవి కాదు, ఇలా చాలా జరిగాయి అనమాట. ఇంకా మాట్లాడాలంటే కాల్ వస్తుంది గైస్. ఇంకా మాట్లాడాలి అంటే మేబీ ఈ వీడియో తను కూడా చూడొచ్చు. మా ఫ్రెండ్ పేరు గణేష్, చీపురుపల్లి తంది. సో తనకైతే నేనైతే ఇచ్చేయడం జరిగింది. తనకి ఇచ్చేసిన తర్వాత తను కూడా మంచి మంచి బర్డ్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అంతకు ముందు వరకు కేవలం దౌడియాలు పెంచేవాడు, ఆ తర్వాత ఈ పేరు ఇచ్చిన తర్వాత తన ఫ్యాన్సీలు అవి ఇవి కలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇవి చెప్తే నమ్మరు. ఈ బ్లాక్ కలర్ స్టోరీ అయితే ఫస్ట్ గణేష్ది అయితే స్టోరీ చెప్పేస్తా. ఆ పేరు తనకి ఇచ్చిన తర్వాత తను కూడా డెవలప్ అవ్వడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఇంకొక రోడ్కి ఇచ్చా, తను కూడా డెవలప్ అవ్వడం మొదలుపెట్టాడు. కానీ ఎందుకో నాకు వెళితే నా బర్డ్స్ కొంచెం ఏదో బ్యాక్ స్టెప్ వేసాను, నేను ఏదో బ్యాక్ స్టెప్ వేసాను అనేటట్లు ఉండేదన్నమాట. నా ఈ మనసులో ఏదో అవుతుంది, మన క్యాబిన్ బాగాలేదు, ఎందుకో నాకు ఏదో అవుతుంది అన్న ఫీల్ అయితే వచ్చేదనమాట. సో గణేష్ అయితే ఇవ్వనని సార్, నేను ఆ పేరు అయితే ఇవ్వనని చెప్పేసి, అంటే కోరుండి మేమిద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట, థిక్ ఫ్రెండ్స్ బర్డ్స్ విషయంలో. కోరుండి మా ఇద్దరికి కేవలం ఒక్కసారి 4 years 5 yearsలో ఫ్రెండ్షిప్లో, అంటే 4 years ఉండదు, 3 years ఫ్రెండ్షిప్లో ఒకసారి గొడవ వచ్చింది. ఆ బర్డ్స్ ఇచ్చిమని కోరుండి గొడవ లాగాను అనమాట. కేవలం ఆ బర్డ్స్ కోసమని వేరే టాపిక్లో గొడవాడేసి ఈ బర్డ్స్ కోసం అని చెప్పి సీరియస్ అయిపోయి బర్డ్స్ నాకు ఇచ్చాయని చెప్పేసి మళ్ళీ తెచ్చుకోవడం జరిగింది. అంత హార్ట్ టచింగ్ పేరు అనమాట నాకు అది. సో మీకే అర్థమయ్యి ఉండాలి. ఇంకా ఏంటి అంటే, నా బ్లాక్ బర్డ్ ఎలా వచ్చిందంటే, గరివిల్లో శేఖర్ అని ఒక అబ్బాయి ఉంటాడు. సో తనైతే ఇప్పుడు ఏదైతే షార్ట్ వీడియో ఫస్ట్ వీడియో అని చెప్పేసి పక్కన పెడతా, ఫస్ట్ వీడియో అని చెప్పేసి పెడతా. మన షార్ట్స్లో లాస్ట్ వీడియో ఏదైనా ఉందంటే అదే, అంటే లాస్ట్ మీన్స్ అన్నిటి మీద ఫస్ట్ వీడియో అనమాట. ఇప్పుడు నుంచి లాస్ట్ వీడియో, ఓల్డ్ వీడియో, అన్నిటి మీద ఫస్ట్ వీడియో కూడా అదే. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఆ వీడియోతో. సో అందులో ఒక హాఫ్ టైల్ కూడా ఉంటుంది చూడండి, క్యాప్ వచ్చి సబ్జెక్ట్ కలర్ ఉంటుంది. ఆ పేరు కొంటే ఆ పేరు కోసమని నేను వెళ్తే ఆ పేరుతో పాటు ఇది తనకు దొరికిందంట. దొరికితే ఆ బ్లాక్ కలర్ బర్డ్ దొరికితే నాకు 4.5 to 5 years అనుకుంటా, అది అప్పటికే 6 నెలల ముందు నుంచే ఉన్నట్లుంది నా క్యాబిన్లో. సో
తనకి దొరికిందంట. అది నేను లైక్ అయ్యాను. నేను లైక్ అయ్యి నా దగ్గర అప్పటికి ఏదో బూట్ బర్డ్ అయితే ఉండేది. అంటే కాలుకి జూలు వచ్చి బూట్ అయితే వచ్చేది అనమాట. కాళ్ళకి వెంట్రుకలు అయితే వచ్చి ఫుల్ హెవీ సైజ్ వెంట్రుకలతో ఒక బర్డ్ అయితే ఉండేది. సో దానికి దీనికి పేరింగ్ భలే ఉంటుంది కదా అని చెప్పేసి ఒకసారి ఓల్డ్ వీడియోస్ మీరు ఒకసారి చెక్ చేయండి. మీకు చూద్దాం అనుకుంటే మాత్రం చెక్ చేసిన ప్రతి ఒక్కరు మాత్రం మన ఓల్డ్ వీడియోస్ చెక్ చేయండి. బాగుంటాయి ఓల్డ్ వీడియోస్ అయితే. నాకు తెలియని వయసులో ఏదేదో వీడియోలు అయితే చేసేవాడిని అనమాట, ఎలాగెలాగో చేసేవాడిని. సో అవి అయితే చెక్ చేయండి. ఆ బర్డ్కి పేరు చేయడం కోసం కేవలం 300 అంటే 300 కొన్నాను. సో మొన్న షార్ట్ వీడియోలో కావాలా వీడియో వద్దా అని చెప్పేసి మీ అందరికీ అడగడం జరిగింది కదా, వాడు హయ్యెస్ట్ ప్రైస్ అయితే వాడు అడిగాడు అనమాట ఈ పేరుని. నా దగ్గరికి ఆల్మోస్ట్ ఒక 30 మెంబర్స్ అయినా వచ్చి ఉంటారు. 30 మెంబర్స్ ఏది కాదని ఒక 30 మెంబర్స్ అయినా మన క్యాబిన్లో ఆ పేరు గురించి ఎవరైనా బై ఛాన్స్ మన క్యాబిన్లో అడుగు పెట్టారు అంటే ఖచ్చితంగా ఆ పేరు గురించి ఎస్పెషల్లీ ఆ పేరు గురించి 100 out of 200% అడగాల్సిందే, ఎలాంటి ఫ్యాన్సీయర్ అయినా సరే. సో అంత ఇష్టం అనమాట నాకైతే ఆ పేరు. సో ప్రతి ఒక్కరు కూడా అలాగే ఇష్టపడతారు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనమాట. ఆ పేరుని చూస్తే ప్రతి ఒక్కరికి కూడా నా క్యాబిన్లో ముఖ్యంగా ఎంత పెద్ద రేసింగ్ హోమర్ అయినా వండియండి, బట్ రేసింగ్ హోమర్ని కూడా చూడరు. చిన్న చిన్న ఫ్యాన్సీస్, పెద్ద పెద్ద ఫ్యాన్సీస్ ఓకే, చిన్న చిన్న ఫ్యాన్సీస్ అయితే రేసింగ్ హోమర్ని కూడా చూడరు. ఎస్పెషల్లీ ఆ పేరుని మాత్రమే చూస్తారనమాట. సో అదనమాట బిహైండ్ దీని తాలూకు స్టోరీ. సో దీనికి బ్లాక్ కలర్ ఏదైతే ఉందో దానికైతే ఓల్డ్గా ఒక పేరింగ్ అయితే ఎల్లో కలర్ అయితే ఉండేది. కొమ్ము శనగలు తింటారు చూడండి, నోట్లో పెడితే కొమ్ము శనగలు వీడియో ఒకటి ఇప్పుడు కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీకు నచ్చితే చూడాలనుకుంటే చూడండి. చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. సో ఇది మంచి పేరు అనమాట. ఎల్లో కలర్ బేబీస్ కూడా పెట్టేవి, మంచి మంచి బేబీస్ అయితే పెట్టేవి. బ్యాడ్ లక్ కొద్దీ ఒకరోజు ఏం జరిగిందంటే హై ఫ్లైయర్స్ నేను అప్పుడప్పుడే కొత్తగా చెప్పాను కదా, ఈ పేరు వచ్చిన తర్వాతే కొత్త బ్రాండ్స్ అంటే ఆస్ట్రేలియన్స్ అని, సిరాజీల్ అని, నెక్స్ట్ వచ్చి హామర్స్ అని, హై ఫ్లైయర్స్ అని, సాటిన్స్ అని, ఇంకా ఆల్మోస్ట్ నేను 8 to 9 ఐటమ్స్ అయితే నేను దించడం జరిగిందనమాట కేవలం ఈ ఒక్క పేరు వచ్చిన తర్వాత. సో అలా హై ఫ్లైయర్స్ తెచ్చి నేను చాలా ముద్దుగా హై ఫ్లైయర్స్ని అయితే చూసుకున్నాను. అప్పటికే హై ఫ్లైయర్స్ అని నాకు పిచ్చి అనమాట, హామర్స్ కంటే హై ఫ్లైయర్స్ అని నాకు చాలా ఎక్కువ పిచ్చి అనమాట. సో ఆ హై ఫ్లైయర్స్ నేను పెంచుకుంటున్నాను. కరెక్ట్గా ఆ టైంలో ఎగ్ అయితే పెట్టడం జరిగింది. ఈ బ్లాక్ వాళ్ళ హస్బెండ్ ఎల్లో కలర్ బర్డ్ ఆస్ట్రేలియన్ అయితే ఏం చేసిందంటే ఆ ఎగ్ పెట్టిన దాన్ని వెళ్ళి పొడి చేస్తుంది, ఫుల్గా పొడి చేస్తుంటే అది మొత్తం ఎగ్స్ అన్ని షేక్ చేసేస్తుంటే మొత్తం ఎగ్ పోయిందని ఫిక్స్ అయిపోయి అదే క్యాబిన్లో, అక్కడ బ్లూ కలర్ ఐరన్ క్యాబిన్ అయితే ఉంది కదా మంది, అదే క్యాబిన్లో పొడి చేస్తూ ఉంటే నాకు కోపం వచ్చి సరదాగా ఇలా తీసి వెళ్ళా అని చెప్పేసి ఇలా గోడకేసి ఇలా కొట్టాను. నా జీవితంలో నేను ఎప్పుడైనా బర్డ్స్ విషయంలో ఏడ్చిన రోజైనా ఏదైనా ఉందంటే, మరీ అంతగా ఏడ్చినంతగా విపరీతంగా బాధపడిన రోజు ఏదైనా ఉందంటే ఆ రోజు అనమాట. ఎల్లో కలర్ బర్డ్ సరదాగా నేను ఇలా ఇసిరితే అది అనుకోకుండా బ్యాలెన్స్ చేసుకోలేకపోయింది. ఆస్ట్రేలియన్ ఫుల్ హెవీ బూట్ అయితే వస్తుంది, వీడియోలో చూడండి ఒకసారి చెక్ చేయండి. ఫుల్ హెవీ బూట్ అయితే వస్తుంది, అది వింగ్స్ కొట్టుకోలేకపోయింది అనమాట. కొట్టుకోలేకపోయి వెళ్ళి గోడకు గుద్దేసుకుంటే ఏం జరిగిందో తెలుసా గైస్, చెప్పలేకపోతున్నాను. కానీ ఈ కొన్న అనేది లోపలికి వెళ్ళిపోయింది, ఈ కొన్న అనేది బయటకు వచ్చింది, గోడకి వెళ్ళి కరెక్ట్గా హెడ్ కొట్టింది వెళ్ళి. నేను సరదాగా ఇలాగ జస్ట్ ఫోర్స్గా కూడా వేసాను, కానీ బ్యాలెన్స్ చేసుకోలేకపోయింది బర్డ్. వెంటనే కళ్ళల్లో వెళ్ళి, ముక్కులు వెళ్ళి, నోట్లు వెళ్ళి, మొత్తం బ్లడ్. అప్పుడు నా పరిస్థితి చూడాలి, ఏడ్చా గైస్, చెప్తే నమ్మరు. అస్సలు అన్ఎక్స్పెక్టెడ్, అసలు అంత వర్స్ట్, అసలు ఎవరికి జరగకూడదు, ఏ ఫ్యాన్సీకి కూడా జరగకూడదు అనమాట. బాగా బ్యాడ్ అనమాట. సో అది అలా జరిగింది. ఆ తర్వాత చాలా రోజులు ట్రై చేశాను దీనికంటూ పేరింగ్ అని, అది పాపం చనిపోలేకపోయింది గైస్. ఆ ఎల్లో కలర్ కూడా చచ్చిపోలేకపోయింది, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. గంట వెయిట్ చేశాను చావలా. నేను నా చేతులతో కోరుని చంపేశాను దాన్ని, గట్టిగా పీక పట్టుకుని గట్టిగా నులిపేసి కావాలని కోరుని చంపేశాను. ఎందుకంటే నా కళ్ళ ముందు కొట్టుకుంటూ 1 hour టైం ఇచ్చాను. నేను చూడలేక ఇక్కడ ఏడ్చుకొని కిందకి వెళ్ళిపోయి దూరంగా ఎటో వెళ్ళిపోయాను. మళ్ళీ 1 hour తర్వాత చనిపోయి ఉంటుందిలే అని చెప్పి వస్తే మళ్ళీ ఇంకా కొట్టుకుని ఉంది, తట్టుకోలేకపోయాను. అప్పుడు ఎవరో అన్నది సజెషన్ తీసుకున్నాను, తమ్ముడు బ్రతకదు, చూడలేను అంటున్నావు కదా, ఏడుతున్నావు కదా, ఎందుకు చంపేదని అని చెప్పి అంటే బలవంతంగా చేశాను. సారీ గైస్ ఇలా చెప్తున్నాను, కానీ అసలు నా లైఫ్లో చెప్తున్నా కదా, ఆ రోజు ది వర్స్ట్ డే అనమాట. నేను బర్డ్స్ వేరే విధంగా చనిపోయినా నాకు ఏం ఇది లేకపోను, కానీ నా చేతులారా నేను చంపేశాను అనమాట బర్డ్ని. ఆ రెండో అయితే అసలు ముచ్చటైన పేరు అనమాట. ఇప్పుడు కూడా అలా సెట్ అయింది. ప్రస్తుతానికి ఇప్పుడున్న బర్డ్ కూడా అలాగే సెట్ అయింది. కానీ అది దీని ఏజ్ ఏది కాదనో ఒక 8 years అయినా ఉంటుంది, మినిమం 8 years ఉంటుంది ఆ బర్డ్ది. 8 years ఉండకపోయినా అట్లీస్ట్ 7 years అయినా 100% ఉంటుంది అనమాట. సో నేను ఎందుకంటే నా దగ్గరికి వచ్చేటప్పటికే అది బ్రీడరు, అప్పటికే వేరే ఎవరి దగ్గర ఓల్డ్ బర్డ్ అంటే ఒక 2 years అయినా ఉంటుంది ఏజ్, ఫుల్ హ్యాండ్ టైమ్డ్ బర్డ్, అది గర్విల్లో. సో చెప్తున్నా కదా, దాని ఒరిజినల్ ఓనర్ ఎవరో తెలియదు, తన క్యాబిన్ మీదకి, శేఖర్ అనే క్యాబిన్ మీదకి వచ్చిందనమాట. వాడికి కూడా తెలీదు మ్యాక్సిమం, ఈ వీడియో వాడు కూడా చూస్తూ ఉండొచ్చు. సో
సో అది గైస్, ఇప్పుడు కానీ బై ఛాన్స్ ఈ బర్డ్ని అయితే చాలామంది అడుగుతున్నారు. హయ్యెస్ట్ అయితే ఎవరో కానీ ఐడియా లేదు, ఎవరో కానీ 4000 అడిగినట్లు నాకు గుర్తు హయ్యెస్ట్ ఈ పెయిర్ని. అయినా నేను ఇవ్వలేదన్నమాట. సో నేను బాగా బ్యాడ్గా ఉండే టైంలో అయితే 1600 కూడా పెయిర్ ఇచ్చేస్తున్నానంటే ఎవరు తీసుకోలేదు. అది ఇప్పట్లో కాదులేండి. తర్వాత రీసెంట్ టైమ్స్లో కూడా చాలా అంటే చాలామంది అడగడం జరిగింది. సో అది నా బెస్ట్ పెయిర్ అనమాట, నా హార్ట్ఫుల్ పెయిర్. సో మీరు కూడా ఈ స్టోరీని ఫీల్ అయ్యి మన బర్డ్స్ని ఫీల్ అయ్యి ఉంటే లాస్ట్లో చేయాల్సింది ఒక లైక్, డిస్క్రిప్షన్లో ఎవరైనా లింక్ ఓపెన్ చేసినట్లయితే సో ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి, అన్న నేను చూసాను బాగుంది పేరు ఆర్ సమ్ ఏదో ఒకటి, ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్. మళ్ళీ ఆ బర్డ్ అయితే గుర్తొస్తుంది. సో ఆ తర్వాత ఇప్పుడు ఈ బ్లాక్ ఏదైతే పెయిర్ అయితే ఉంది, ఏ బర్డ్ అయితే పెయిర్ ఉందో ప్రజెంట్ ఆ బ్రౌన్ కలర్ పెయిర్. సో నా హ్యాండ్ టైమ్డ్వి టోటల్ 3 వీడియోస్ అనుకుంటా చేశాను దీని మీద, ఓన్లీ ఈ బర్డ్స్ మీద. ఒకసారి ఆ 3 వీడియోస్ పెడతాను, ఒకసారి కుదిరితే చెక్ చేయండి. ఈ బర్డ్ అయితే నేను వల్లాపురం అని ఇక్కడ మన కుమిలి ఏరియా నుంచి కొంచెం ముందుకు వెళ్తే వల్లాపురం అని ఒక ఊరు తగులుద్ది. తనైతే నాకు ఇచ్చారనమాట. తన దగ్గర బాగా హ్యాండ్ టైమ్డ్, అది కూడా అది వాళ్ళ ఓనర్ దగ్గర చాలా హ్యాండ్ టైమ్డ్, అంటే చేతి మీద చాలా అలవాటు చేసుకున్నారు ఆయన కూడా. ఆయన చేతి మీద నుండి కూడా దిగేది కాదు. సో ఆ బర్డ్కి ఈ బర్డ్కి పేర్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఈ మేల్ ఆస్ట్రేలియన్ కాదు మేల్ ఆఫ్టేల్ అయితే 800కి అయితే తీసుకోవడం జరిగింది. సో దానికి దీనికి ఫైనల్లీ పేరప్ చేశాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే జెన్యూన్ చెప్తున్నా, ప్రెజెంట్ అయితే మాత్రం ఇయర్లీ ఒక 2 to 3 times ఎగ్స్ అయితే వేస్తుంది. నెక్స్ట్ ఆ 2 to 3 times ఎగ్స్ వేసినా సరే అవి ఫెర్టిలైజ్ అయితే అవ్వవు, ఎందుకంటే ఏజ్ అయితే కంప్లీట్ అయ్యింది దీనికి. ఎందుకంటే డైలీ పెడుతూనే ఉంటుంది. ఇప్పటికీ నేను ఉంచడానికి కారణం ఏంటి అంటే, అది ఎగ్స్ పెట్టకపోయినా సరే నేను నా బర్డ్స్ ఏమైనా ఎగ్స్ పెట్టాయి అనుకోండి, అది ఆ టైంలో బేబీస్ పెద్దవి అయిపోయి దాని కింద బేబీస్ ఉంటాయి కదా, ఆ బేబీస్ పెద్దవి అయిపోయి అనుకోండి, హామర్ బేబీస్ పెట్టేస్తాను నేను. సో ఆ బేబీస్ పెద్దవి అయిపోయి అనుకోండి, ఆ బేబీస్ని సైడ్కి పెట్టేసి వేరే ఎగ్స్ ఏమైనా పట్టుకొని వెళ్ళి పెట్టాను అనుకోండి, ఆ బేబీస్ మీద ఉండి వేరే ఎగ్స్ ఏమైనా పెట్టాను అనుకోండి, డైరెక్ట్గా వెళ్ళి ఫెర్టైల్ అయిపోతాయి, అంటే కూర్చొని అటికేస్తాయి అనమాట. సో వాటి ఓన్ పెయిర్గా అవి అయితే ఫీల్ అవుతూ ఉంటాయి అనమాట. సో అది ఏదైనా సరే ఒక హార్ట్ఫుల్ పెయిర్ అంటూ ఉంటుంది కదా. సో అదనమాట మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ విధంగా ఫీల్ అవ్వకపోయినా బై ఛాన్స్ మీకు లక్కీ అంటూ, అంటే ఇప్పుడు బర్డ్స్ విషయంలోనూ కాదు, ఫ్యామిలీ విషయంలోనైనా ఇంకేదైనా విషయంలోనైనా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అమ్మ నాన్నని ఎదురు రమ్మంటారు, లేదా మీ చెల్లెల్ని ఎదురు రమ్మంటారు, సో మీ బ్రదర్ని ఎదురు రమ్మంటారు. అది మీకెలా, అది ఒక ఏమంటారు దాన్ని, నమ్మకం. ఈ పేరు అంటే నాకు అదొక నమ్మకం అనమాట. సో ఓకే గైస్, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు లవ్ సింబల్ అయితే వేసుకోండి. దీని తాలూకు స్టోరీ నచ్చినట్లయితే ఇంక చాలా చెప్దాం అనుకున్నా, బట్ నాకైతే తెలుసు కదా మనకి కొంచెం మతిమరుపు అనమాట. నేను చెప్దాం అనుకున్నది ఒకటి, ఈ టాపిక్లన్నీ చెప్పేసరికి ఇంక మొత్తం అంతా పోతాయి అనమాట. సో అది థ్యాంక్ యూ. లైక్ అయితే వేసుకోండి, కామెంట్ అయితే పెట్టండి. లవ్ సింబల్ అయితే 100% పెట్టాలి మీకు లైక్ అయినట్లయితే స్టోరీ. ఓకే, బాయ్ బాయ్. హై గైస్, ఏమనుకోవద్దు, మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఎంత స్టోరీ వీటి గురించి చెప్పిన తర్వాత మళ్ళీ వీటిని ఒక్కసారి కూడా చూపించకపోతే ఇవైతే ఫీల్ అవుతాయి అనమాట. సో చూస్తున్నారు కదా, వీళ్ళిద్దరే వాళ్ళు. సో వీళ్ళకి పలుకులు అంటే చాలా ఇష్టం అనమాట. సో చూడండి చూడండి బూట్ చూడండి ఎంత క్వాలిటీ అయితే వచ్చిందో. దీనికి కొంచెం తక్కువ ఉంటుందిలేండి, దానికి స్టార్టింగ్ నుంచి అంతే. సో వీడే అనమాట, 7 or 8 years ఉంటుంది ఆ బర్డ్, ఫీమేల్ బర్డ్ది. ఇది వచ్చి మేల్ బర్డ్ అనమాట. సో చూస్తారని అయితే చూపించా. ఓకే ఓకే గైస్, బాయ్ బాయ్.